అవినీతి సొమ్ముందో ఆ ఆస్తి పంపకాల్లో వచ్చిన తేడా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకొస్తది. ఒక సొంత దుకాణం పెడతది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో గూడా ఆవిడ సొంత అభ్యర్థుల్ని బరిలోకి దింపుతుంది. ఇవన్నీ గూడా మాట్లాడుతున్నారాయన. ఎలా తెలుస్తుంది బీజేపీ నాయకులకి ఇవన్నీ? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం, శుభోదయం. అయితే ఏదైనా రాజకీయాల్లో సర్వసాధారణం ఒకరినొకరు తెలుసుకోవడం. మహేశ్వర్ రెడ్డి గారు కూడా కొంత అడుగు ముందేసి ఉండి, కొంత ఆయనకు పర్సనల్గా పరిచయాలు ఉండి ఒకరి ద్వారా ఒకరు తెలిసేటువంటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి తెలిసిండొచ్చు. కొన్ని విషయాలు దాంట్లో ఏం లేదు. లెటర్ల విషయం ఇలా మనం కొత్త కాదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజులు ఈ కమ్యూనికేషన్ లేకుండే, మాట్లాడే పరిస్థితి లేకపోతుండే, ఎవరినో కలవాలి. తండ్రిని కలవడానికి మీకు ఆంక్షలు ఎక్కడ ఉండయి. డైరెక్ట్గా నేరుగా వెళ్ళొచ్చు, కలవచ్చు, మాట్లాడవచ్చు. కాకపోయిన రోజు వాట్సాప్ ఉంది, ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. ఇవాళ జరిగింది ఇవాళనే మాట్లాడవచ్చు. ఇవన్నీ జరిగి 10 రోజుల తర్వాత, నెలకు ఒక్కసారి ఉత్తరం రాసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో లేవు. అది ఎవరికీ లేవు. అది ఐఏఎస్ ఆఫీసర్లు అయినా, ఎవరైనా ప్రభుత్వానికి రాయనా, ఎవరైనా విషయాన్ని వెంటనే చేరవేయడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. 6 పేజీల లేఖ, అందులో అనేకమైనటువంటి అంశాలు, పార్టీ ఎదుగుదలకు జరుగుతున్నటువంటి విషయము, మొదట్లో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు ఉన్న వ్యక్తులు, ఇవన్నీ ప్రస్తావించి 6 పేజీల లేఖ రాసిరు. ఆ లేఖ విషయం అని అంటే, ఈ లేఖ అనే వరకు మళ్ళీ మనం కొంత వెనక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. లేఖ అనే వరకు గతంలో ఎప్పుడో కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు. ఆయన విషయంలో ఏదో లేఖ రాసిండు. ఆ లేఖకు చంద్రబాబు నాయుడు గారు ఏం స్పందించకపోతే ఈయన అప్పుడు తిరుగుబాటు చేసి తెలంగాణ ఉద్యమము, రాజకీయ పార్టీ, ముఖ్యమంత్రి. అంటే బిడ్డ కూడా అదే కోవకు రావాలనేటువంటి ఆలోచన తండ్రికి ఒక సింబల్ ఇస్తుందా, మనం ఏమైనా స్పందిస్తావా, స్పందించవా, మాట్లాడవా అనేటువంటి భావన వచ్చి ఉండొచ్చు. దాని గురించి చేసినటువంటి అంశం. అయితే అందులో మళ్ళీ మనం కీలకంగా చూసుకున్నటువంటి విషయాలకు వస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఏదేమున్నా బిగినింగ్ నుంచి ఉన్నటువంటి హరీష్ రావు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మొన్న ప్లీనరీలా క్లియర్గా కేసీఆర్ గారు రాజకీయ వారసుడు ఎవరు అనేది తేల్చేసిండు. ఆయన రాజకీయ వారసుడు ఖచ్చితంగా, కేటీఆర్ అనేది రాజకీయ వారసుడు అని ప్రజలకు తేల్చేసినటువంటి విషయంలో హరీష్ రావు గారి, కవిత గారు కానీ పూర్తిగా వారికి అర్థమైనటువంటి విషయం, అయ్యో మా పరిస్థితి అధోగతి అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హరీష్ రావే, కవిత కన్నా ముందు హరీష్ రావే రిఫ్లెక్ట్ అయ్యింది, ఏదో జరుగుతుంది అనేటువంటి భావన వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరు బావమర్దులు ఇద్దరు కూర్చొని, ఇద్దరు చర్చించుకొని, ఇద్దరు అయినప్పుడు మళ్ళీ కవిత అనుకుంది, అమ్మ ఇద్దరు ఒకటే నన్ను ఎలా కొడుతున్నారు, మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటే అయిపోయారు. తెల్లారి స్టేట్మెంట్ ఏమని, ఏం లేదు కలిసి పని చేసుకుంటాం, ఆయన ఆదేశాల మీద నేను పనిచేస్తా అని కేటీఆర్ ఏది చెప్పినా నేను ఇంటర్నెట్ ఇండైరెక్ట్గా హరీష్ రావు చెప్పేయడము, మాట్లాడడం అవన్నీ జరిగిపోయినాయి. అప్పుడు కవితకైతే ఫీల్ వచ్చేసి కదా తప్పకుండా, అది ఇదేంది వీళ్ళిద్దరు ఒకటైపోయి నా పరిస్థితి ఎది కాకుండా పోతుంది అనేటువంటి భావన వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయ వారసుడు కేటీఆర్ అనే విషయాన్ని క్లియర్గా కేసీఆర్ మొన్న ప్లీనరీలో చెప్పినప్పుడు ఎవరైనా వారి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. అట్లనే కవిత కూడా ఆలోచించింది, ఒక అడుగు ముందుకేసి. ఎప్పుడైతే ఢిల్లీలో ఆమె విషయం జరిగినప్పుడు పార్టీ తీరు కానీ, స్పందించినటువంటి తీరు కానీ, ఉన్నటువంటి విషయాన్ని కానీ, మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా, అంటే ఎవరైనా కానీ ఏకాంతంలో ఉన్నప్పుడు చాలా విషయాల మీద చాలా డీప్గా డిస్కస్ చేస్తారు. ఆమె ఖచ్చితంగా జైలు ఉంది కాబట్టి వేరే ఆప్షన్ ఏం లేదు. ఆమె రాజకీయ వ్యూహమే అనుకోవచ్చు, కుటుంబం సంబంధించినటువంటి విషయాలే అనుకోవచ్చు, అనేకమైనటువంటి విషయాలు. ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంటి పంచాయతీ రోడ్ కేసు. అంటే వాళ్ళిద్దరూ ఒకవేళ తండ్రి కూర్చొని ఇద్దరు కొడుకు ఏం మాట్లాడినా, చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి, రాజకీయ వారసులు అని అంటే ఖచ్చితంగా కొడుకు వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కొడుకులు లేని పక్షాన బిడ్డకి ఉండేటువంటి అవకాశం. అంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా రిపీట్ కావాలన్న ఆలోచన ఏం లేదు, ఖచ్చితంగా కావచ్చు. మారుతరాయ్ గారు చెప్పారు, ప్రస్తావన వారే తీసుకొని వచ్చారు, ఏమని, షర్మిల. నిజంగా ఇక్కడ జరగవచ్చు, నిజంగా కూడా. అయితే ఇంట్లో మళ్ళీ ఒక రాజకీయ కోణం ఉంది. అంటే అందరికీ తెలిసిందొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి, కవిత వీళ్ళిద్దరు ఒక కంపెనీలో డైరెక్టర్, వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్. బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరు 2012 నుంచి 2016 వరకు ఒకే కంపెనీలో వారిద్దరు డైరెక్టర్స్ ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్స్. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి సమన్వయం ఉంటుంది. మీరు ఓవరాల్గా చూడండి, 19 నెలల్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కవిత మీద ప్రస్తావించి మాట్లాడలేదు. కవిత మీద ఎక్కడ కూడా విషయం విడమర్చి మాట్లాడలేదు, ఏదో సందర్భం వస్తే తప్ప ఎక్కడ మాట్లాడలేదు. అట్లనే కవిత కూడా ఏదో ప్రభుత్వం తప్ప పర్సనల్గా రేవంత్ రెడ్డిని ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అంటే వీరిద్దరు కూడా వ్యూహం ఉండొచ్చు కదా. రాజకీయంగా ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. రేపు ఏమన్నా జరగవచ్చు. నేనేమంటున్నా, రేపు పార్టీ పెట్టి కొన్ని రోజులు ప్రయాణం అయిన తర్వాత మళ్ళీ షర్మిల లెక్కనే పార్టీ మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి మళ్ళీ కాంగ్రెస్లకి
ఆమెనే అధ్యక్షురాలై షర్మిల గారు పార్టీ పెట్టి తిరిగిన కొత్తలో తెలంగాణలో బీజేపీ వదిలిన బాణం అన్నారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు అట్లనే అంటున్నారు. అది బీజేపీ ఏం కాదు, కాంగ్రెసే తనంతల తాను తయారు చేస్తున్నట్టు బాణం అది రేవంత్ రెడ్డి పక్షాన జరుగుతుండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆ కవిత గారికి చాలా దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి. వ్యాపార సంబంధాలు, ఒకరిదొకరి పరిచయాలు, ఒకరి మీద ఒకరికి అవగాహన, రాజకీయంగా పట్టున్నటువంటి కుటుంబం. కాబట్టి కొంత అవకాశం ఎవరైనా కానీ సొంత అన్న తమ్ముడు అధికారం వచ్చే వరకు చాలా సందర్భాలు చూసినాం. భార్యాభర్తలే నాకు టికెట్ ఇవ్వకపోతే కొట్లాడుకొని విడాకులు తీసుకొని కోర్టుకు పోయి నానా రచ్చ జరిగినట్టు సందర్భంలో భార్యాభర్తనే. భార్యకు టికెట్ వస్తే భర్త ఎవరు వస్తలేడు, భర్తకు టికెట్ వస్తే భార్య ఎవరు ఒక కోర్టుకు పోయిన సంగతి. ఇలా అన్నదమ్ములు, అన్నజల్లెళ్ళు, అక్కజల్లెళ్ళు ఏడ బంధుత్వం, అధికారం అనేటువంటి విషయానికి వచ్చేవరకు బంధుత్వాన్ని వదిలేటువంటి పరిస్థితులు. తండ్రిని కూడా దించేసి కొడుకు ఎక్కినటువంటి సందర్భాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ అట్లనే చంపుకున్న చరిత్రలు ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటూ పోతే వీళ్ళు ఒక్కటే అయిపోయాయి. కవితకు ఒక్కటే అర్థమైంది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి, ఆమెకు ఉన్నటువంటి పట్టు సాధించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్లో పూర్తి స్థాయి పట్టు సాధించుకున్నాడు కేటీఆర్. దాని తర్వాత బిగినింగ్ ఉన్నటువంటి హరీష్ రావు పరిస్థితి కూడా వీళ్ళు ఎక్కడో ఉంది. ఆయన జిల్లాల్లో పోయి విస్తరించేటువంటి పరిస్థితులే, జిల్లాలో పోయి విలువ చేసే పరిస్థితులే, జిల్లాలో పోయి కార్యకర్తలతో సమన్వయం చేసేటువంటి పరిస్థితి. ఏం హోదాలో పోతాడు? వర్కింగ్ ప్రెసిడెంట్లో కేటీఆర్ ఉన్నప్పుడు ఈయన పోయేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయినా అక్కడ పార్టీ యొక్క గైడ్లైన్స్ ప్రకారమే పోవాలి. ఏమని మాట్లాడతాడు? మీరు హరీష్ రావు మొదటి నుంచి మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే కామన్గా ఉండేటువంటి పాయింట్స్ తప్ప, ప్రభుత్వ వ్యతిరేకమైన అంశాలు కానీ ప్రభుత్వం సంబంధించిన అంశాలే తప్ప ఎక్కడైనా పార్టీని సమన్వయం పరిచేటువంటి అంశాలు ఎక్కడ మాట్లాడే ప్రసక్తే లేకుండా పోయింది. ఒకడ యాక్సెస్ కూడా లేదు. ఆయన ఏముందంటే ఆయనకు సంబంధించిన అంశాలు తప్ప వేరే మాట్లాడాడు. అంటే ఆటోమేటిక్గా హరీష్ రావుని థర్డ్ లైన్లకు దొబ్బేసిండు. ఫస్ట్ ఫేజ్లో కింద వెళ్ళిపోయిండు. సెకండ్ ఫేజ్లో ఉండే ఇలా కేసీఆర్ మాట మాట్లాడితే కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు వచ్చింది. గతంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాతనే ఇంకెవరు అన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా హరీష్ రావుని ఎక్కడో తీసుకొని పోయింది. ఇలా కవిత जरा सोच, तुझे अगर हर महीने रिटायरमेंट के बाद 4 लाख रुपीस मिलेंगे तो कैसा लगेगा? वेट व्हाट? 4 लाख ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా హరీష్ రావుని ఎక్కడో తీసుకొని పోయింది. ఇలా కవిత ఆ రోలనే లేకుండా అయిపోయింది. కానీ ఎప్పటి నుంచో కూడా పార్టీలో నెంబర్ 2 అనో లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అనేదే ఉంది కదా. అయితే ఇక్కడ ఎంత ఏం చేసినా వ్యూహం ఎవ్వరు ఎంత రచించినా హరీష్ రావుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది కూడా ఎప్పుడు తగ్గించుకొచ్చిందంటే కేసీఆర్ స్వయాన నిలబడి ఎప్పుడైతే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలన్నప్పుడు హరీష్ రావుని తీసుకుపోయి ఒక పక్కన పెట్టి కొడుకుని ఇక్కడనే వెలివేట్ చేసుకుంటూ అనేక అంశాల్లో ఇస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంలో ఉద్దేశమే అది కదా. ఎందుకు గతంలో ఒకసారి కేటీఆర్నే ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే మాట్లాడినటువంటి సందర్భం వచ్చిన మళ్ళీ కేసీఆర్ ముందుకు వచ్చి నేనేమైంది దుఃఖలెక్కున్నా, నేను ఇంకా మళ్ళీ చేస్తా, నాకేం కాలేదు, నేను మంచిగానే ఉన్నా అన్నటువంటి పరిస్థితి ఆయన నోటిలో చెప్పేంత వరకు కూడా అందరూ కేటీఆర్ ముఖ్యమంత్రి అన్నారు. ఎప్పుడైతే ఆయన చెప్పిండో అప్పుడు ఆగారు. అంటే ఇలా కూడా అదే పరిస్థితి. అయితే ఈ వ్యూహం మొత్తంలో ఆలోచించాల్సి తగిన విషయం ఏంటంటే ఏదేమని ఉన్నా పార్టీ విధానాలకు కానీ పార్టీ సిద్ధాంతాలకు కానీ కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత కార్యకర్త నుంచి పార్టీ నుండి ప్రతి ఒక్కరిది ఉంటుంది. అట్లనే కవితకు కూడా ఉంటుంది కదా. కానీ కవిత గతంలోనే సామాజిక తెలంగాణ రాలే, మేము ఉన్న తెలంగాణ రాలే అంటే ఎవరిని నిందిస్తున్నావు? తండ్రినే కదా. అధికారం ఎవరు చేశారు? నీ తండ్రే ముఖ్యమంత్రి చేసిండు. నీ తండ్రి ముఖ్యమంత్రి చేసిండు, తండ్రి మీద నువ్వు తప్పు పడుతున్నావు. అంటే తండ్రే సరైన నాయకుడు కాదంటున్నావు. దొరల పాలన అంటే నువ్వు తండ్రే కదా. నీ తండ్రే నీ సరైనటువంటి పాలన చేయాలనేటువంటి భావన తీసుకొని వచ్చి మళ్ళీ చేసినావు. అయితే ఇవన్నీ జరుగుతుంటే నిన్నటి విషయం చాలా ఊహించనటువంటి విషయం. నిన్న ఎక్కడ కూడా వాళ్ళ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు లేరు, బీసీ నాయకులు ఉన్నారు. బీసీ పార్టీకి సంబంధించినటువంటి బీసీ కులాల పెద్ద మనుషులు, బీసీకి సంబంధించిన కొంతమంది వాళ్ళందరూ ఉండి మళ్ళీ ఒక వాదన ఏంటంటే బీసీ వాదనని ఈమెనే ఎత్తుకొని పోయి రేపు సామాజిక తెలంగాణ ఈమె ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చాలా చేస్తూ ఉన్నారు. అయితే ఆవిడ మాట్లాడుకుంటూ నిన్నే చెప్తా ఉన్నారు, నేను అది ఎట్లా వచ్చిందో లెటర్ తెలియలేదు, లెటర్ వచ్చిన తర్వాత ఇలా నేను మాట్లాడుతున్నా అంటే ముందే ప్రిపరేషన్ లేకపోతే ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఈరోజు మీరు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి వచ్చారు, ఇలా కొత్త కాదు కదా. ఢిల్లీకి పోయి ఎన్నోసార్లు వస్తున్నారు. మీరు వచ్చే సమయానికి అంతమంది జనాలాడికి రావడము, మొబిలైజేషన్ కావడము, పత్రికా సమాచారం అంటే మీరు ఇచ్చారు ప్రెస్ మీట్, సరే అది సంతోషం, ఆడవరకే ఉంటుంది కదా. ఇంతమందిని ఎట్లా మొబిలైజ్ చేయగలిగారు? అంటే ప్రిపరేషన్ ఉంది కదా, ముందే ప్రిపరేషన్ ఉంది, ప్రతి అంశంలో ఆలోచన ఉంది. ఎప్పుడైతే బావా బొమ్మాడులు ఇద్దరు ఒకటైరో అప్పుడే కవితకు క్లియర్ ఇంటెక్షన్ అయిపోయింది. అమ్మ ఇదేదో నేను తొందరపడలేదు అనుకుంటే కష్టం. దాంట్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సపోర్ట్,
ఇవాళ రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉమ్. కవిత ఇవన్నీ స్టెప్లు వేస్తుంటే మేమైతే నమ్మం. 100% రేవంత్ రెడ్డి. అది ఏ రకంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతున్నది క్లియర్గా కనబడతా ఉంది. దానికి కొంత ఆజ్యం పోసిరు మా అన్న మానతోరాయన కూడా కొంచెం ఆజ్యం పోసిండు. ఎందుకంటే వాళ్ళే అంటా ఉన్నారు షర్మిలాని ముందు మా వైపు దొబ్బిరు. అప్పుడు బీజేపీ అన్నారు, కాదు తీసుకుపోయి వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి కలుపుకున్నాం. రేపటి నాడు వీళ్ళు కూడా కలుపుకోవచ్చు, ఎట్టి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ పూర్తి రాజకీయ కోణంలో ఒకటి అర్థమవుతా ఉంది. రాజకీయాల్లో ఎవ్వరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కానీ అనేక సందర్భాల్లో విన్నాం. ఇవాళ మళ్ళా కవిత వల్ల ఈ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవించవచ్చు, లేదా కొత్త మార్పు రావచ్చు. బీఆర్ఎస్ పూర్తిగా పునాదులతో పుకిలేచి మొత్తం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోవడానికి కవితనే కారణంగా అయి ఉండవచ్చు. అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, చాలా సందర్భాల్లో మొన్న హరీష్ రావు విషయం టాప్ లైన్ లో నడిచింది. ఏమని హరీష్ రావు వెళ్ళిపోతాడు, కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడు, ఇంతమంది తీసుకున్నట్టే హరీష్ రావు ఒకవైపు ఆలోచిస్తున్నాడు, కేటీఆర్ ఒకవైపు ఆలోచిస్తుండు, కవిత ఒకవైపు ఆలోచిస్తుంది. వీరు ముగ్గురు ఆలోచన వ్యూహాలు దివ్య కోణాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది. ఈ ముగ్గురు కూడా కలిసి ఎవరి వ్యూహం వాళ్ళు చేస్తే బీఆర్ఎస్ ఎక్కడ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయ్యేటట్టు ప్రమాదం కనబడుతుంది. ఇంకొన్ని రోజుల్లో చాలా ప్రకంపనలు